వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లా షాహ్నగర్లో ఇటీవల జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనికి సంబంధించి ఏం జరిగింది అనుకుంటున్నారో చెప్తా చూడండి. షాహ్నగర్ సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ రామ్ నివాస్ చౌదరి. ఈ రామ్ నివాస్ చౌదరి ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్ ద్వారా 120 రూపాయల విలువైన 2 మొబైల్ కవర్లను ఆర్డర్ చేశాడు. డెలివరీ బాయ్ విజయ్ పార్సిల్ తెచ్చిచ్చినప్పుడు అందులో 2 కవర్లకు బదులుగా 1 కవరే ఉంది. డెలివరీ బాయ్ అది లాజిస్టిక్ లేదా కంపెనీ వైపు నుంచి జరిగిన సాంకేతిక తప్పిదమని, నిబంధనల ప్రకారం ప్రొడక్ట్ని రిటర్న్ చేస్తానని చెప్పాడు. అయితే ఈ విషయంలో ఎస్డిఎం తీవ్ర ఆగ్రహానికి గురై డెలివరీ బాయ్తో వాగ్వాదానికి దిగాడు. వాగ్వాదం పెరగడంతో ఎస్డిఎం తక్షణమే పోలీసుల్ని పిలిపించాడు. డెలివరీ బాయ్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ లేకుండానే బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 170 కింద కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతడిని సబ్ జైలుకి తరలించారు. ఒక సివిల్ అధికారైన ఎస్డిఎం తన హోదాను వ్యక్తిగత వివాదం కోసం ఉపయోగించుకున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. తప్పు ఆన్లైన్ కంపెనీ సిస్టంలో ఉంది. దానికి ఏమాత్రం సంబంధం లేని సాధారణ డెలివరీ ఏజెంట్పై ఇంత తీవ్ర చర్య తీసుకోవడం అధికార దుర్వినియోగానికి ఉదాహరణ అవునా కాదా? గిగ్ వర్కర్లు మరియు డెలివరీ బాయ్స్ అనునిత్యం ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. కంపెనీ వైఫల్యాలు లేదా ప్యాకింగ్ లోపాలకు బలిపశువులు అవుతోంది ఈ డెలివరీ సిబ్బందే. ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి చట్టపరమైన ప్రక్రియను పక్కన పెట్టి ఇలా ప్రవర్తించడం వారి రక్షణ మరియు పని వాతావరణంపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. బాధితుడు తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కేవలం 120 రూపాయల విలువైన వస్తువు కోసం ఒక సాధారణ యువకుడిని జైలుకు పంపడం అన్యాయమని ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. 120 రూపాయల మొబైల్ కవర్ వివాదంపై వార్తా కథనం రావడంతో మధ్యప్రదేశ్ పన్నా జిల్లాలో జరిగిన ఈ ఘటన మరియు దానికి సంబంధించిన మరిన్ని వివరాలు సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఏదేమైనా కొంచెం విజ్ఞతతో ఆలోచించాలి. ఇది కంపెనీ చేసిన పొరపాటు. కంపెనీ ఇచ్చింది మీకు అందించడం వరకు మాత్రమే ఆ డెలివరీ బాయ్ పని. డెలివరీ బాయ్లు అంటే వాళ్ళు ఏదో చీప్ అని, ఏ లోపాలున్నా వాళ్ళ మీద అరిచేయొచ్చని, వాళ్ళని తిట్టొచ్చని కాదు. అది ఒక ఉద్యోగమే. రెస్పెక్ట్ చేయండి. జై హింద్, జై భారత్.